అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. నాతవరం మండలం వైబీ పట్టణానికి చెందిన తల్లి మంగను కొడుకు రామ్మూర్తి నాయుడు హత్య చేశాడు. హత్యకు ఆస్తి వివాదాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కన్న కొడుకే తల్లిని హతమార్చినటువంటి ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తాడు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి కన్న తల్లిదండ్రులను తలకొరువు పెట్టి పున్నామ నరకం నుంచి తప్పించాల్సినటువంటి కన్న కొడుకే తల్లిపై దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి అయితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో ఉన్నటువంటి నాతవరం మండలం వైబీపట్నంలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో మద్యానికి బానిసైనటువంటి రామ్మూర్తి నాయుడు అనేటటువంటి కొడుకు తన తల్లి మంగను తలపై మోదీ హత్య చేసినటువంటి ఘటన అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి పూర్తిగా మద్యం సేవించి వచ్చినటువంటి కొడుకు తల్లితో కొద్దిసేపు వాగ్విధానికైతే దిగాడు. వాగ్విధానికి దిగిన నేపథ్యంలో ఆరు బయట నిద్రిస్తున్నటువంటి తల్లి తలపై బలమైనటువంటి ఆయుధంతో మోదడంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా ఆ తల్లి మృతితో కూడా అక్కడికి చేరుకుని అయితే పూర్తిగా ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇటు అన్నాదమ్ములిద్దరూ కూడా ఘర్షణ పడినటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే ఆ ఇరుగు పొరుగు ఇంటి వారితో కూడా ఘర్షణ పడినటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో కన్న తల్లిని హత్య చేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన చాలా హేయమైన ఘటనగా కూడా యావత్ ప్రజా సంఘాలంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తల్లి తండ్రికి ఆదోడుగా ఉండాల్సినటువంటి కన్న కొడుకే పూర్తిగా మద్యానికి బానిస అవడం, అలాగే ఆస్తి పంపకాల విషయంలో తల్లిపైన చేయి చేసుకొని ఆమె మృతికి కారణమైనటువంటి ఘటన ఏదైతే ఉందో అందరిని కూడా కలిసి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే నర్సీపట్నం వైబీపట్నంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన చాలా దారుణం అంటూ కూడా పూర్తిగా ప్రజా సంఘాలంతా గొంతెత్తి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఆస్తి పంపకాల విషయంలో ఇటు కుటుంబ సభ్యులకి తనకి జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో ఈ ఘర్షణ నేపథ్యంలోనే రామ్మూర్తి నాయుడు పూర్తిగా కూడా కోపోద్రిక్తుడే ఆమె ఏదైతే పూర్తిగా కూడా ఆరు బయట నిద్రిస్తున్నటువంటి సమయంలో రాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఆమె తలపై బలంగా మోదడంతో ఆమె మృతి చెందినట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే సంగతి తెలుసుకున్నటువంటి అనకాపల్లి జిల్లాకు సంబంధించిన డిఎస్పీ శ్రీనివాస్ అయితే అక్కడ చేరుకున్నారు. పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలంతా కూడా సేకరిస్తున్నారు. అయితే హత్యకి కారకుడైనటువంటి రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని పట్టుకుని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టి మరిన్ని వివరాలు వెల్లడిస్తామంటూ పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.